ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నరికి పెడతా ఉరుకు ఉరుకు ఊరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరక వేస్తా ఉరుకు ఉరుకు ఊరకరు కచ్చినట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే కచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా వద్దు, నన్నేం చేయదు, వద్దు. ఏందిరా మా పిల్లకాయలు ఆటోగ్రాఫ్ అడిగితే పెట్టనన్నావంట? చిన్న కాగితం మీద అయితే పెడతాను, ఆర్సీ పేపర్ మీద నేనెలా పెడతా సార్? ఏమిరో నోరు లేస్తా ఉంది. ఈ ఊర్లో నేను చెప్పిందే శాసనం, నేను వేసిందే ఆసనం. ఆసనం వేసినా ఆయాసపడినా నేనైతే సంతకం పెట్టను. ఆ ముక్క నా కొడుకుల్ని చూసి నాకు చెప్పు. పుష్పాలు నాయనా తగ్గేదేలే. నాయనా అస్సలు తగ్గేదేలే. ఈడు నా చిన్న కొడుకో పుష్ప 1, ఈడు నా పెద్ద కొడుకో పుష్ప 2. పుష్పాలు ఈడు చేత సంతకం పెట్టేంట్రా. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రాముదా మరచితివేమో మాటని ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా వరవేదం మాధవా. తమ్ముడు ఏంటమ్మా? ఎస్ఐ గారు, సింగప్ప నా ఆస్తి లాక్కున్నాడు, కాపాడండి. రాజుగారు వీడిని తీసి లోపలేయండి. వాడిని అరెస్ట్ చేయకుండా నన్ను అరెస్ట్ చేస్తారేంటి? మీకు రూల్స్ తెలియవా? ఏయ్, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను గంట గంటలుగా నరికి విసిరి పారేస్తాను. హుకుం టైగర్ కా హుకుం. మీ పద్ధతి ఏం బాలేదు సార్. సింగప్పన్ లోపలే కొన్ని వీళ్ళు లోపలేమంటారేంటి? చూడు సింగప్ప నాకు కాబోయే మామ. ఈ రోజు పెళ్లి చూపులు ఓకే అయిందంటే నెక్స్ట్ పెళ్లి. మనకెందుకు సార్ ఆ రౌడీలతోటి? వేరే సంబంధం చూసుకోవచ్చుగా. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. ఆ డబ్బు సింగప్ప దగ్గర ఉంది. మీ కర్మ. సింగప్ప శత్రువు నారప్ప. వాడికి గాని మీరు కాబోయే అల్లుడు అని తెలిసిందనుకో ముందు మిమ్మల్ని లేస్తాడు. పదండి. పబ్లిక్ మన గురించి ఏమనుకుంటున్నారా? మీరు పుష్ప దెబ్బకు పారిపోయారనే, మీరు రౌడీజం మానేసి ఇడ్లీ బండి పెట్టుకుంటే బెటర్ అని వాడు సింహం అని అనుకుంటున్నారు. మరి సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. సార్ 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 ఏమైంది? ఆ సింగప్ప నా ఆస్తి మొత్తం లాక్కున్నాడు సార్, మీరే కాపాడాలి. సరే, దాంట్లో 50 నీకు 50 నాకు. సార్, కొత్తగా వచ్చిన ఎస్ఐ సింగప్ప కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడంట సార్. అయితే వేట ముందు వాడు అల్లుడితో మొదలెడతా. అరే పుష్పాలు, అల్లుడు వచ్చేయాలైనది, తొందరగా కానిండ్రా. నాయనా తగ్గేదేలే. ఏమిరా పుష్ప 2, నువ్వు చెప్పవా? అట్లే నాయనా, అస్సలు తగ్గేదేలే. నమస్కారం సింగప్ప గారు. అల్లుడు చూడరా, యాపిల్ కాయ లెక్క నున్నగా ఉన్నాడు.
అయితే కత్తెత్తి కాయ కొయ్యరా నాయనా. అరే పుష్ప2 అల్లుండి బెదరగొట్ట మాకు యాపిల్ ఇసుకాయ కోసిమ్మంటానని అడుగుతున్నాడు అల్లుడు. ఏందిరా నా ఇంటికి వచ్చినావు? బిడ్డ పెళ్ళంటగా అల్లుడినే చేద్దామని వచ్చా. పుష్పాలు నాయనా తగ్గేదేలే. అస్సలు తగ్గేదేలే. వాణ్ణి వేసేయండిరా. నాయనా మాకు డైలాగులు తప్ప ఫైటింగులు రావు. సచ్చుదద్దం మల్లారా. అల్లుడు వాణ్ణి వేసేయి. అంటే అది కృష్ణ కరుణా సింధు అవునబ్బా దీనబంధు ఆపద్బాంధవ పాహి మా. శభాష్ ఏం పాడతారాడబ్బా. ఏ కృష్ణ నువ్వు మొదలెట్టు పార్తా. హే కృష్ణ ఓ పార్థ హే కృష్ణ ఓ పార్థ ఎదలోన భయమైందయ్యా నేనుండ బెంగేలయ్యా. హే కృష్ణ ఏమి పార్థ హే కృష్ణ ఏమి పార్థ ఈ కర్మ నాకేలయ్యా.